బెల్లంపల్లి పట్టణంలో ఈ వినాయక విగ్రహాలు స్థాపించిన తర్వాత ఒక్కొక్క మండపం దగ్గర ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, మా యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఎంతవరకు పాటించారు అవన్నీ చూడడానికి ఫిజికల్గా ఇక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాము, ఆ బందోబస్తు ఏర్పాట్లు ఎంతవరకు నడుస్తున్నాయని తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే నిన్న రాత్రి ఈ ఇంత బందోబస్తు ఉన్నాక మేమంతా విగ్రహాలు ఎన్యుమరేషన్ విగ్రహాల మంటపాలు అన్నీ మేమంతా రాత్రి 1:30, 2:30 వరకు కూడా ఉన్నారు. అయినా ఒక 2-3 షాపులలో పాత షాప్స్ లాక్స్ ఉన్నది వలగొట్టి ఇంకా 3-4 షాపులలో ఈ చోరీ జరగడం జరిగింది. దాన్ని కూడా చూడడం జరిగింది. ఇక్కడ వచ్చి త్వరలోనే మనకు క్లూస్ దొరికినాయి. త్వరలోనే వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకుంటాము. ప్రాపర్టీ పెద్దగా లాస్ కాలేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్స్ మల్టిపుల్ షాప్స్ని దాన్ని కొట్టడం జరిగింది. కాబట్టి వీ హ్యావ్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ విల్ వెరీ సూన్ విల్ డిటెక్ట్ ఇట్. సార్ బజార్లో సీసీ కెమెరాలు ఎక్కడ లేవు కదా సార్? యా, ఇది ఆల్రెడీ ఒక కెమెరా ఒక షాప్ అతను పెట్టుకున్నాడు. మేము అదే క్యాజువల్ చేస్తున్నాం, అందరికి అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఒక సీసీ కెమెరా అనేది ఈ రోజుల్లో సీసీ కెమెరా అనేది ఆన్లైన్లో దొరుకుతుంది. జస్ట్ 1200 రూపీస్ 1500 రూపీస్ పడుతుంది. అందరూ సీసీ కెమెరా పెట్టుకోవాలి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఎన్ఫోర్స్ చేయాలంటే చేయొచ్చు, బట్ అది మా పద్ధతి కాకుండా అందరికీ రిక్వెస్ట్ చేసి మా తరఫు నుంచి నేను ఇప్పుడు అప్పీల్ చేస్తున్నా అందరికీ, బెల్లంపల్లిలో అందరూ ప్రతి ఒక్కరు ప్రతి వీధిలో మీరు కొద్దిగా సహకరించి మీకోసం అది మీకోసం, అది మా కోసం, మనందరి కోసం, మన సెక్యూరిటీ కోసం. ఇదొక్కటే కాదు, దొంగతనాలు అంటే ప్రాపర్టీ లాస్ కాదు. ఇది ఇంకేమైనా జరిగింది అని అంటే కూడా మనం సెక్యూరిటీ కెమెరాస్ ఉంటే మనకు చాలా మంచిది. అందుకనే మీ అందరం రిక్వెస్ట్ చేస్తుంటే మీ సెక్యూరిటీ కెమెరాస్ని ప్రతి ఒక్కరూ ధనవంతుగా పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే మనకు చాలా ప్రొటెక్టెడ్ టౌన్గా మారుతుంది. మా యొక్క సపోర్ట్ మీకు డెఫినెట్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ ప్రశాంతంగా ఏ గొడవలో పాల్పడకుండా 10వ తారీఖు రోజు 16th రోజు నిమజ్జనాన్ని కూడా చాలా ప్రశాంతంగా జరుపుకోవాలని మీ యొక్క సపోర్ట్ అండ్ సహకారం ఉండాలని కోరుతున్నాను. మేము ఎన్షూర్ చేస్తాం దాన్ని, ఎందుకంటే ఆల్రెడీ మేము అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.